గైస్ బాగున్నారా అందరూ? జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో 21కి 21 సీటు గెలిచి రికార్డు స్థాయిని సొంతం చేసుకున్నారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 70,000కు పైగా మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్ చెప్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవంలో మునిగి తేలుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఒకప్పుడు పవన్ నే ట్రోల్ చేసిన వాళ్ళు సైతం ఈ ఎన్నికల్లో పవన్ కు మద్దతిచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రచారం సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చాలానే మాటలు పడ్డారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగారు. తన టార్గెట్ జగన్ కాదని, కేవలం ప్రజలకి మంచి చేసే ఉద్దేశమే అంటూ డే అండ్ నైట్ అని చూడకుండా ప్రజల కోసం ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఇక అప్పుడు పడ్డ కష్టమే ఇప్పుడు మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ గెలవగానే ఎన్నడూ రాజకీయ పరంగా బయటికి రాని పవన్ కళ్యాణ్ భార్య గారు రేణు దేశాయ్ గారు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా అకిరానందన్ కూడా సంబరాల్లో పాల్పంచుకున్నారు. మొదటిసారి మీడియా ముందుకొచ్చిన అన్నా లెజినోవా గారు తన భర్తను గెలిపించినందుకు ప్రజలకి చేతులెత్తి దండం పెట్టారు. అయితే మాజీ భార్య రేణు దేశాయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గెలవడంతో భారీ ఎమోషనల్ అయ్యారు. ఈ టైంలో నేను కూడా పక్కన ఉంటే బాగుండేది అన్నట్లుగా ఎమోషనల్ అయ్యారు రేణు దేశాయ్ గారు.